8 రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టడంతో పాటు తెలంగాణలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ నీచ సంస్కృతిని ప్రజలు చీదరించుకుంటున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎమ్మెల్యేలకు ఎరకేసులో ఉన్న నిందితుడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు విమాన టికెట్లు కొనిచ్చారని ఆయన ఆరోపించారు. అలాంటి బండి సంజయ్ యాదాద్రి ఆలయానికి వచ్చి తడి బట్టలతో హడావిడి చేశారని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. హిందూ సంప్రదాయాన్ని మంటగల్పారని ఆయన అన్నారు. మునుగోడుల రాజగోపాల్ రెడ్డిని బలిపశువును చేశారని ఈశ్వర్ అన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారని మంత్రి కొప్పుల అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో మండలాలలో చాలా గ్రామాలలో ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మన ధర్మారం మండలంలో కూడా ఈరోజు మల్లాపూర్ గ్రామంలో ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. పత్తిపాకకు సంబంధించి కొన్ని సీసీ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు గ్రామాలలో దాదాపుగా సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, పల్లె ప్రగతి కార్యక్రమం వచ్చిన తర్వాత మౌలిక వసతులన్నీ కూడా